ఏపీలో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మార్చిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలో మామిడి సాగు భారీగా జరుగుతుంది. అయితే ఈ సీజన్లో దిగుబడి బాగా వచ్చినప్పటికీ కొనుగోలు ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండిన పంట చేతికి వచ్చినా లాభం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా రైతులను ముంచేశాయి. తమ పంట ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. అది కూడా అరకొర ధరకే. పంటను పారేయలేక ఇటు గిట్టుబాటు రాక రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం కనికరించకపోవడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చిత్తూరు జిల్లా మామిడి రైతులు కన్నీరు కాదు రక్తం కారుస్తున్నారు. తమ కళ్ళ వెంట నెత్తురు జాలువారుతోంది. తమ పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం యొక్క రాయితీలు సరిపోక, ప్రభుత్వం ఇచ్చినటువంటి కంటి తుడుపు చర్య ₹4 మద్దతు అన్నది ఏమాత్రము కూడా తమ జీవితాలకు వెలుగును నింపకటం లేదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి చొరవతో రైతులకు మద్దతు ధర లభిస్తోందని, అక్కడ కిలోకు ₹17.50 వరకు మద్దతు ధర ప్రకటించి పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరుగుతున్నాయని భూమన తెలిపారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో అక్కడున్నటువంటి ఒకే ఒక్క కేంద్ర మంత్రి కుమారస్వామి, ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని అభ్యర్థిస్తే కర్ణాటకలో అతి తక్కువ తోతాపురి మామిడి పంట పండుతుంది. తొలి విడతగా 1,30,000 టన్నులను ₹17.5 కిలోకు కొంటాము అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటిస్తుంది. సీఎం సొంత జిల్లాలోనే రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.